హలో వియర్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం ఇంకొక హైదరాబాదీ స్పెషల్ మటన్ దాల్చా తయారు చేయడం చూద్దాం. మటన్ దాల్చా లేదా మటన్ సాంబార్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మటన్ బోన్స్ ½ kg, శనగపప్పు ½ కప్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉల్లిపాయలు 1 కప్ పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి 5, టమాటా 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర ½ కప్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు ½ టీ స్పూన్, కారం 2 టీ స్పూన్స్, సాల్ట్ 2 టీ స్పూన్స్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర మెంతుల పొడి ½ టీ స్పూన్, గరం మసాలా ½ టీ స్పూన్, చింతపండు నిమ్మకాయంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు మటన్ దాల్చా లేదా మటన్ సాంబార్ తయారు చేయడం చూద్దాం. దాల్చా ప్రిపేర్ చేయాలంటే బోన్స్తో ఉన్న మటన్ అయితే బాగుంటుంది, బోన్లెస్తో కూడా చేసుకోవచ్చు. ముందుగా మటన్ బోన్స్ని 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పెట్టుకోవాలి. ½ కప్ శనగపప్పును కూడా బాగా ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. దాంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 కప్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. ఉల్లిపాయలు కాసేపు వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ½ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇందాక మనం ఉడికించి పెట్టుకున్నాం కదా బోన్స్ని, ఆ బోన్స్ని ఇందులో వేసుకోవాలి. ఉడికించగా మిగిలిన నీళ్ళు ఉన్నాయి కదా, వీటిని పక్కన పెట్టుకోవాలి. బోన్స్ని ఆయిల్లో బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. బోన్స్ కాసేపు వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలని వేసుకోవాలి. టమాటాలు బాగా వేగే వరకు మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మెత్తగా ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న శనగపప్పుని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్స్ కారం పొడి, 2 టీ స్పూన్స్ లేదా టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ½ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకొని గుజ్జు తీసుకున్న చింతపండుని ఇందులో వేసుకోవాలి. మనం ఇందాక బోన్స్ ఉడికించినప్పుడు నీళ్ళు వచ్చాయి కదా, ఆ నీళ్ళను కూడా ఇందులో వేసుకోవాలి. మనకి కావలసిన వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో సొరకాయ ముక్కలు, రాడిష్ లాంటి కూరగాయలని కూడా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మరగనివ్వాలి. ఒక 15 మినిట్స్ వరకు మరగనివ్వాలి. బాగా మరిగిపోయింది కదా, దీంట్లో ఇప్పుడు ½ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. సాల్ట్ సరి చూసుకొని కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, గుమగుమలాడుతూ మటన్ సాంబార్ లేదా హైదరాబాదీ స్పెషల్ మటన్ దాల్చా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఈ దాల్చా రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా.